మనందరి ఇళ్లల్లో ఇంతకుముందు 14 ఇంచ్ ఇంకా 21 ఇంచ్ డబ్బా సీఆర్టీ టీవీస్ ఉండేవి. కానీ ఒక 5-6 ఇయర్స్ క్రితం అందరం కూడా ఒక 40 ఇంచ్, 55 ఇంచ్ ఎల్సీడీ, ఓఎల్ఈడీ ఇంకా 1080p 4K వీడియో రెజల్యూషన్స్తో ఉండే టీవీస్కి అప్గ్రేడ్ అయ్యాం. సో ఎలాగో పెద్ద టీవీ కొనుక్కున్నాం, కాస్ట్లీ టీవీ కొనుక్కున్నాం, ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా ఉండాలని చెప్పి చాలామంది హోమ్ థియేటర్ సిస్టమ్స్ పర్చేస్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ హోమ్ థియేటర్ సిస్టమ్స్తో వచ్చే స్పీకర్స్ అన్నింటినీ అదేదో డెకరేటివ్ ఐటమ్స్ లాగా వాళ్ళ టీవీ పక్కన షోకేస్లో ఒకదాని పక్కన ఒకటి ప్లేస్ చేస్తారు. కానీ ఈ హోమ్ థియేటర్ సిస్టమ్స్తో వచ్చే స్పీకర్స్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తారు. ఒక్కొక్క స్పీకర్ ఓన్లీ ఒక ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉండే సౌండ్ని మాత్రమే రీప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకా ఏ సౌండ్స్ని కూడా అది ప్రొడ్యూస్ చేయదు. సో మీ లివింగ్ రూమ్లో, మీ హాల్లో ఒక పర్టికులర్ లొకేషన్లో ఆ స్పెసిఫిక్ పాయింట్లో ఆ స్పీకర్ పెట్టినప్పుడే మీకు అది పర్ఫెక్ట్ ఆడియో ఎక్స్పీరియన్స్ని ఇవ్వగలుగుతుంది. ఇదే కాకుండా మీరు ఆడియో సంబంధించి ఆడియో ఛానల్స్ అని వినుంటారు, ఇంకా డిఫరెంట్ స్పీకర్ కాన్ఫిగరేషన్స్, మోనో, స్టీరియో, 3.1, 5.1 సరౌండ్ సౌండ్, అలాగే 7.1, 11.1 స్పీకర్ కాన్ఫిగరేషన్, ఇలా చాలా ఛానల్ కాన్ఫిగరేషన్స్ మీరు వినుంటారు. సో ఈ ఆడియో ఛానల్స్ అంటే ఏంటి, ఇన్ని డిఫరెంట్ స్పీకర్ కాన్ఫిగరేషన్స్ ఎందుకు ఉన్నాయి, మనం ఏది చూస్ చేసుకోవాలి, ఇంకా మీ ఇంట్లో అసలు ఒక హోమ్ థియేటర్ సిస్టమ్ని ఎలా సెటప్ చేయాలి, పర్ఫెక్ట్ మీకు ఒక మూవీ థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే, ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతీక్, మీరు చూస్తున్నారు టెక్నోక్రాట్ తెలుగు. ఫస్ట్ మనం ఆడియో ఛానల్స్ గురించి చూద్దాం, దాని తర్వాత మీ ఇంట్లో ఒక హోమ్ థియేటర్ సిస్టమ్ ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక చాలా సింపుల్, చాలా సిల్లీ క్వశ్చన్ అడుగుదాం. దేవుడు మనకి అసలు 2 కళ్ళు ఇంకా 2 చెవులు ఎందుకు ఇచ్చాడు? కళ్ళని మనం చూస్తే 2 కూడా మనకి ఒక 10 to 12 సెంటీమీటర్స్ గ్యాప్తో ఉంటాయి. సో ప్రపంచాన్ని మనం ఈ 2 కళ్ళతో చూస్తున్నామంటే 2 కళ్ళు కూడా ఏదైనా వస్తువుని చూస్తున్నాయంటే ఒక చిన్న యాంగిల్, ఒక చిన్న పర్స్పెక్టివ్ డిఫరెన్స్తో వాటిని చూస్తున్నాయి. సో మనం చూసే ప్రతిదీ కూడా బ్రెయిన్కి వెళ్తుంది. ఆ చిన్న పర్స్పెక్టివ్ డిఫరెన్స్తో ఒక కన్నేమో ఇలా చూస్తుంది, ఇంకొకరినేమో ఇలా చూస్తుంది. ఆ చిన్న డిఫరెన్స్తో మన కళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నాయి, మన బ్రెయిన్ అర్థం చేసుకోగలుగుతుంది ప్రతి ఒక్క వస్తువు మన నుంచి ఎంత దూరంగా ఉంది అని చెప్పి. ఆ డిస్టెన్స్ని మన బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేయగలుగుతుంది. సేమ్ ఇక్కడ మన చెవుల విషయంలో కూడా అదే జరుగుతుంది. చెవులు సౌండ్లో ఉండే డైరెక్షనాలిటీని అర్థం చేసుకోగలుగుతున్నాయి. 2 చెవులు కూడా ఒక 25 సెంటీమీటర్స్ గ్యాప్లో ఉంటాయి. సో మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీరు అయినా కూడా చెప్పగలుగుతారు ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ డైరెక్షన్ నుంచి ఏ సౌండ్స్ వస్తున్నాయని మీరు చెప్పగలుగుతారు. సో ఒకవేళ మీరు కళ్ళు మూసుకున్నారనుకోండి, మీ రైట్ సైడ్ నుంచి లేదా మీ లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఆ మాట్లాడే సౌండ్ వేవ్స్ ఫస్ట్ మీ లెఫ్ట్ ఇయర్ని తాకుతాయి. దాని తర్వాత ఒక చిన్న టైం గ్యాప్తో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ట్రావెల్ అవ్వాలి కదా, చిన్న టైం గ్యాప్తో అక్కడ మీ రైట్ ఇయర్ని తాకుతాయి. సో ఫస్ట్ ఇక్కడ మీ లెఫ్ట్ ఇయర్ రెస్పాండ్ అవుతుంది, దాని తర్వాత అదే సౌండ్కి రైట్ ఇయర్ రెస్పాండ్ అవుతుంది. ఆ చిన్న టైం గ్యాప్తో ఇక్కడ మన బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఈ డైరెక్షన్ నుంచి ఒక పర్సన్ మాట్లాడుతున్నాడు, ఇంత దూరం నిల్చొని మాట్లాడుతున్నాడు, ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, ఇంకా వాయిస్లో ఉండే క్వాలిటీస్లో అది ఒక మెన్నా విమెనా, ఇలా చాలా డీటెయిల్స్ మనం అర్థం చేసుకోవచ్చు ఓన్లీ ఈ 2 ఇయర్స్ ఉండడం కారణంగా. ఒకటే ఇయర్ ఉంటే మనకి డైరెక్షనాలిటీ సౌండ్లో తెలిసేది కాదు. ఆడియో ఛానల్స్లో మోనో ఆడియో అంటే 1 ఛానల్ ఆఫ్ ఆడియో, అది స్టీరియో ఆడియో అంటే 2 ఛానల్స్ ఆఫ్ ఆడియో. సో మీరు ఇయర్ ఫోన్స్తో మోనో ఆడియో వింటున్నారంటే 2 ఇయర్ ఫోన్స్లో కూడా మీకు సేమ్ ఆడియో వినిపిస్తుంది, ఎగ్జాక్ట్ సేమ్ ఉంటుంది. అదే మనం స్టీరియో ఆడియో వింటున్నామంటే లెఫ్ట్ ఇయర్కి ఇంకా రైట్ ఇయర్కి రెండింటికి కూడా సపరేట్ ఆడియో ఛానల్స్ వెళ్తున్నాయి, 2 కూడా సపరేట్ ఆడియో స్ట్రీమ్స్. సో మీరు మ్యాక్సిమం టైం ఏది వింటున్నా ఏది చూస్తున్నా రెండింటిలో కూడా మీకు సేమ్ ఆడియో వస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ మీరు మీ స్మార్ట్ ఫోన్లో ఏదైనా వీడియో చూస్తూ ఇయర్ ఫోన్స్తో కనెక్ట్ చేసుకున్నారంటే ఆ సీన్లో ఒకవేళ కార్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుంది అంటే ఆ కార్ ఇంజన్ సౌండ్ మీకు లెఫ్ట్ సైడ్లో అంటే మీ లెఫ్ట్ ఇయర్ ఫోన్స్లో ఆ లెఫ్ట్ ఆడియో ఛానల్లో కొద్దిగా పెద్దగా వినిపిస్తుంది రైట్ ఆడియో ఛానల్తో కంపేర్ చేస్తే. అది మెల్లగా ఫేడ్ అవుతుంది. సో మీరు కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు ఆ సీన్లో కార్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళింది అని. ఆడియో ఎఫెక్ట్లో మీకు డైరెక్షనాలిటీ ఉంటుంది. సో పబ్జీ ఇంకా ఫోర్ట్నైట్ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీరు ఇలాంటి ఎఫెక్ట్ అయ్యి చూడొచ్చు. కళ్ళు మూసుకొని కూడా మీకు మీ ఎనిమికి అనిపించకపోయినా కూడా ఓన్లీ ఈ ఒక ఆడియో ఛానల్లో ఇంకా ఇంకో ఆడియో ఛానల్లో ఉండే ఆ చిన్న డిఫరెన్స్ వల్ల సో మీ ఎనిమి ఫుడ్ స్టెప్స్తోనే మీరు ఆ డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మీరు చూసే వీడియోలో కూడా ఈ ఆడియో స్టీరియో ఆడియో, కానీ ఆబ్వియస్గా రెండిట్లో కూడా నా వాయిస్ ఎగ్జాక్ట్గా సేమ్ మీకు వినిపిస్తుంది. సో ఇది స్టీరియో ఆడియో అని ప్రూవ్ చేయడానికి ఒక డెమోలా మనం చూద్దాం. మోనో ఆడియోకి ఇంకా స్టీరియో ఆడియోకి మధ్య డిఫరెన్స్ అర్థం చేసుకోవాలంటే ఒకసారి ఈ వీడియోని మీరు ఇయర్ ఫోన్స్తో చూడండి, అప్పుడే మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు మీరు వినేది మోనో ఆడియో. సో మీరు నా ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో చూడొచ్చు కదా, ఇక్కడ ఓన్లీ 1 ఆడియో ట్రాక్ ఉంది, ఓన్లీ 1 ఆడియో ఛానలే ఉంది, అందుకే దీన్ని మనం మోనో ఆడియో అంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టీరియో ఆడియో ఎలా ఉంటుందో చూద్దాం. సో నా ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మీరు 2 సపరేట్ ట్రాక్స్ చూస్తున్నారు కదా, ఇది స్టీరియో ఆడియో. సో ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్లో నేను మాట్లాడేది మీరు వినగలుగుతారు, ఎందుకంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఆడియో మాత్రమే నేను ఇక్కడ ఎన్కోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే నేను మాట్లాడేది వినగలుగుతున్నారు, ఎందుకంటే ఓన్లీ రైట్ సైడ్లో నేను ఆడియో ఎన్కోడ్ చేస్తున్నాను. మోనో ఇంకా స్టీరియో ఆడియో ఛానల్ కాన్ఫిగరేషన్స్ లాగానే మీరు ఇంకా చాలా ఆడియో ఛానల్ కాన్ఫిగరేషన్స్ విని ఉంటారు. 7.1, 5.1, 11.1 ఇలా చాలా ఆడియో కాన్ఫిగరేషన్స్ ఉంటాయి.
సో మోనోలో వన్ ఛానల్ ఉంటుంది, స్టీరియోలో 2 ఛానల్స్ ఉంటాయి. 5.1 సరౌండ్ సౌండ్ విషయానికి వస్తే 5+1 అక్కడ మొత్తం 6 ఆడియో ఛానల్స్ ఉన్నాయి. సేమ్ 7.1లో కూడా ఇలాగే 7+1 8 ఆడియో ఛానల్స్ ఉంటాయి. సో 11.1లో కూడా 11+1 12 మొత్తం 12 ఆడియో ఛానల్స్ ఉంటాయి. సో మన ఆడబుల్ హియరింగ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ మధ్యలో ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ మొత్తాన్ని కూడా మనం 3 పార్ట్స్గా బ్రేక్ చేయొచ్చు. లోస్, మిడ్స్ ఇంకా హైస్. దీన్నే బేస్, మిడ్స్, బేస్ వోకల్స్ ఇంకా ట్రెబుల్ అని కూడా అంటారు. వీటి గురించి ఇంకా క్లియర్గా వేరే వీడియోలో చూసి మీరు తెలుసుకోవచ్చు. సో ఈ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఆ హోమ్ థియేటర్ సిస్టంలో డిఫరెంట్ స్పీకర్స్ ఉంటాయి. వాటిని సబ్ వూఫర్స్ ఇంకా ట్విట్టర్స్ అని అంటాం కదా. సో సబ్ వూఫర్స్ వచ్చేసరికి 20 హెర్ట్జ్ నుంచి 200 హెర్ట్జ్ మధ్యలో ఉండే ఆ లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే వూఫర్స్ ఏమో 20 హెర్ట్జ్ నుంచి 2 కిలో హెర్ట్జ్ అంటే 2000 హెర్ట్జ్ మధ్యలో ఉండే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ట్విట్టర్స్ ఓన్లీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అంటే 2000 నుంచి 20,000 హెర్ట్జ్ మధ్యలో ఉండే ఫ్రీక్వెన్సీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 2.1 స్పీకర్ కాన్ఫిగరేషన్ అంటే దాంట్లో 2 స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో ఒకటి, ఇంకా సెంటర్లో ఒక వూఫర్, అందుకే 0.1. 5.1 సరౌండ్ సౌండ్ స్పీకర్ కాన్ఫిగరేషన్ అంటే ఫ్రంట్ సైడ్లో 2 స్పీకర్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్లో 2 స్పీకర్స్ ఉంటాయి, మధ్యలో ఒక మిడిల్ స్పీకర్ ఉంటుంది, దాంతోపాటు ఒక వూఫర్ కూడా ఉంటుంది. సో మొత్తం ఇక్కడ 6 ఛానల్స్ ఉంటాయి, 6 స్పీకర్స్ మనకి ఈ కాన్ఫిగరేషన్లో వస్తాయి. 7.1 స్పీకర్ కాన్ఫిగరేషన్లో మనకి 5.1తో కంపేర్ చేస్తే 2 ఎక్స్ట్రా స్పీకర్స్ వస్తాయి. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో 2 సైడ్ స్పీకర్స్ వస్తాయి, లేదా టాప్ ఫైరింగ్ స్పీకర్స్, లేదా డైరెక్ట్గా సీలింగ్ అటాచ్ అయ్యే 2 స్పీకర్స్ వస్తాయి. ఈ టాప్ ఫైరింగ్ స్పీకర్స్ సౌండ్ని రూఫ్ వైపు, ఆ సీలింగ్ వైపు పాయింట్ చేస్తాయి. సో ఈ స్పీకర్స్ కింద కూడా సౌండ్ మనకి పైనుంచి వచ్చినట్టుగా మనకి ఫీలింగ్ కలుగుతుంది. అలాగే 9.1 ఇంకా 11.1 స్పీకర్ కాన్ఫిగరేషన్స్లో 7.1తో కంపేర్ చేస్తే మనకి 2 ఎక్స్ట్రా స్పీకర్స్ ఇంకా 4 ఎక్స్ట్రా స్పీకర్స్ వస్తాయి. ఇవి సీలింగ్ స్పీకర్స్ అన్న అయి ఉండొచ్చు, టాప్ ఫైరింగ్ స్పీకర్స్ అన్న అయి ఉండొచ్చు, లేదా మనకి టవర్ స్పీకర్స్ లాగా సైడ్లో కూడా ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్లో మనకి హోమ్ థియేటర్ సిస్టమ్స్ దొరుకుతుంటాయి. ఇదే కాకుండా డాల్బీ అట్మాస్ గురించి మీరు వినుంటారు. దీంట్లో మొత్తం 128 సపరేట్ స్పీకర్స్ ఉంటాయి, 128 సపరేట్ ఛానల్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ గురించి ఇంకా క్లియర్గా వేరే వీడియోలో మీరు చూసి తెలుసుకోవచ్చు. హోమ్ థియేటర్ సిస్టమ్ పర్చేస్ చేసే వాళ్ళకి కొత్తలో ఒక డౌట్ వస్తుంది, అసలు హోమ్ థియేటర్ సిస్టమ్తో ఈ 6 స్పీకర్స్ ఎందుకు ఇచ్చారు, 2 స్పీకర్స్ ఉంటే సరిపోదా, మనకి పెద్దగానే వాల్యూమ్ ఇస్తుంది కదా అని చెప్పి. కానీ హోమ్ థియేటర్ పర్పస్ అది కాదు. మనం ఇంతకుముందు చూసినట్టుగానే ఈ 6 స్పీకర్స్లో ప్రతి ఒక్క స్పీకర్ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్లో మాత్రమే, ఫుల్ ఆడియోలో ఓన్లీ ఒక చిన్న భాగాన్ని మాత్రమే రీప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం సెంటర్లో పెట్టే స్పీకర్స్ నుంచి మాత్రమే మనకు వోకల్స్ వస్తాయి. సో అక్కడ యాక్టర్ మాట్లాడే డైలాగ్స్ కానీ, లేకపోతే సింగర్ పాడే వోకల్స్, అక్కడ మొత్తం మిడ్ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ని మాత్రమే ఆ సెంటర్ స్పీకర్ రీప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ మనం సబ్ వూఫర్స్ ఇంకా వూఫర్స్ విషయానికి వస్తే, మధ్యలో ఒక పెద్ద స్పీకర్ పెడతాం కదా, అది ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే డ్రమ్ బీట్స్ వాటిని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. సో బేస్ మ్యూజిక్ని సబ్ వూఫర్ మంచిగా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. నెక్స్ట్ మనం ట్విట్టర్స్ విషయానికి వస్తే, టాప్లో ఇంకా బ్యాక్ సైడ్లో పెట్టే చిన్న స్పీకర్స్ మనకి హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మంచిగా ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే మనకి వైలిన్, ఫ్లూట్ ఇలాంటి మ్యూజిక్ని అవి ప్రొడ్యూస్ చేస్తాయి. అదే కాకుండా అవి పైన ఉండడం వల్ల దాని పొజిషన్ కారణంగా మనకి డైరెక్షనల్ ఆడియోని ఇస్తాయి. అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి మనకు సౌండ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ ఒక్కొక్క స్పీకర్ ఏ ఫ్రీక్వెన్సీ రేంజ్లో సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాని సైజ్ పైన డిపెండ్ అవుతుంది. సబ్ వూఫర్ బేస్ మ్యూజిక్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఒక్క సెకండ్లో ఆ స్పీకర్ చాలా తక్కువసార్లు వైబ్రేట్ అవ్వాల్సి వస్తుంది. కానీ దాని చుట్టూ ఉండే ఎయిర్ను చాలా ఎక్కువగా మూవ్ చేయాల్సి వస్తుంది. అందుకే దాని సైజ్ పెద్దగా ఉంటుంది. అప్పుడే కదా అది డీప్ బేస్ని ప్రొడ్యూస్ చేయగలిగి ఆ బేస్ ఆల్మోస్ట్ మన బాడీని కూడా షేక్ చేస్తుంది. సో మనం సెంటర్ స్పీకర్స్ ఇంకా ట్విట్టర్స్ విషయానికి వస్తే ఇవి ఓన్లీ మిడ్ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ ఇంకా హై ఫ్రీక్వెన్సీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో వీటి సైజ్ చిన్నగా ఉండాలి. మీడియం నుంచి చిన్న సైజ్లోనే ఈ సెంటర్ స్పీకర్స్ ఇంకా ట్విట్టర్స్ ఉంటాయి. సో మొత్తం మీద ఈ స్పీకర్స్ అన్నీ కలిసి మన చుట్టూ ఒక 360 డిగ్రీ సౌండ్ ఎన్వలప్ లాగా క్రియేట్ చేస్తాయి. డిఫరెంట్ సౌండ్స్ మనకి డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ మొత్తం స్పీకర్స్లో ఏ ఒక్క స్పీకర్ మనం కనెక్ట్ చేయకపోయినా కూడా మనకి అది ప్రొడ్యూస్ చేయాల్సిన ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ సౌండ్ అసలు వినిపించదు. మొత్తం సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా డిస్టార్ట్ అయిపోయినట్టుగా ఉంటుంది. సబ్ వూఫర్ లేకపోతే మనకి డ్రమ్ బీట్స్ లాంటిది, ఆ డీప్ బేస్ మ్యూజిక్ ఏది కూడా వినిపించదు. సెంటర్ స్పీకర్స్ లేకపోతే అసలు మనం చూసే దాంట్లో మనకు వోకల్స్ వినిపించవు. సో అందుకే ప్రతి ఒక్క స్పీకర్ మనం కనెక్ట్ చేయాలి. కరెక్ట్ పొజిషన్లో, కరెక్ట్ డైరెక్షన్లో పెట్టినప్పుడు మనకు మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ ఉపయోగించి మ్యూజిక్ వింటున్నారు అనుకోండి, మీ స్మార్ట్ ఫోన్ నుంచి 2 ఇయర్ ఫోన్స్ని 2 ఇయర్స్లో ప్లగ్ చేసుకుంటారు కదా, అప్పుడే మీకు ఆ స్టీరియో ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకటే ఇయర్ ఫోన్తో మీరు మ్యూజిక్ వింటున్నారంటే మీకు కొద్దిసేపు తర్వాత తలనొప్పి అవుతుంది. అలాగే సేమ్ హోమ్ థియేటర్ సిస్టంలో కూడా ప్రతి ఒక్క స్పీకర్ని మీరు ఇన్స్టాల్ చేసినప్పుడే మీకు ఒక కంప్లీట్ ఆడియో ఎక్స్పీరియన్స్ వస్తుంది. మూవీ థియేటర్ లాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మన ఇంట్లో ఒక హోమ్ థియేటర్ సిస్టమ్ ఎలా అరేంజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సెంటర్ స్పీకర్ని ఎప్పుడు కూడా కరెక్ట్గా టీవీ కిందనే పెట్టండి. అలాగే సబ్ వూఫర్ని కూడా పర్ఫెక్ట్గా టీవీ కిందనే పెట్టడానికి ప్రయత్నించండి. ఎప్పుడు కూడా సబ్ వూఫర్ ఏ ఫర్నిచర్ లోపల కూడా పెట్టకండి. ఒకవేళ పక్కన ఏమన్నా ఉంటే బేస్ మొత్తం కూడా డాంపెన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కొద్దిగా ఓపెన్, కొద్దిగా ఫ్రీ స్పేస్ సబ్ వూఫర్ పక్కన ఉంటే మనకి మంచి బేస్ వస్తుంది. అలాగే వుడెన్ ఫర్నిచర్ మీద పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించండి.
ఆ సబ్బూఫర్ ఖచ్చితంగా ఆ వుడ్ని కూడా చాలా వైబ్రేట్ చేసి చాలా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఫ్లోర్ పైన పెట్టడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనం ఫ్రంట్ లెఫ్ట్ ఇంకా ఫ్రంట్ రైట్ స్పీకర్స్ని రెండింటిని కూడా సెంటర్ నుంచి ఒక 30 డిగ్రీస్ యాంగిల్ వచ్చేలాగా పెట్టాలి. రెండు కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక 30 డిగ్రీస్ యాంగిల్తో ఉండాలి. అలాగే రేర్ లెఫ్ట్ ఇంకా రేర్ రైట్ అంటే బ్యాక్ సైడ్ ఉండే రెండు స్పీకర్స్ కూడా ఒక 90 డిగ్రీస్ అంటే పర్ఫెక్ట్గా మన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండొచ్చు, లేదా ఒక 135 డిగ్రీస్ ఆ యాంగిల్ మధ్యలో ఈ స్పీకర్స్ ఉంటే మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఐడియల్గా ఒక 120 డిగ్రీస్ దగ్గర పెడితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అలైన్మెంట్. అంటే మీకు రూమ్ మొత్తం ఖాళీగా ఉండి ఎక్కడైనా మీరు పెట్టుకోగలుగుతారన్నప్పుడే ఈ అలైన్మెంట్తో వెళ్ళండి. లేకపోతే మీ దగ్గర ఒక సింపుల్ రెక్టాంగులర్ స్క్వేర్ హాల్, ఒక మంచి లివింగ్ రూమ్ ఉందంటే డైరెక్ట్గా 4 కార్నర్స్లో ఈ స్పీకర్స్ని పెట్టేయండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ స్పీకర్స్ని కంప్లీట్గా రూఫ్కి పెట్టకండి. జస్ట్ ఒక 6 to 8 feet హైట్ వచ్చేలాగా అక్కడ మేకులు కొట్టి హ్యాంగ్ చేస్తే మీకు ఇంకా మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక్కొక్క స్పీకర్ బ్యాక్ సైడ్ దాని పేరు రాసి ఉంటుంది. అంటే మనం దాన్ని ఫ్రంట్ సైడ్ లెఫ్ట్లో పెట్టాలా, రైట్లో పెట్టాలా, రేర్ సైడ్ లెఫ్ట్లో పెట్టాలా, రైట్లో పెట్టాలా, సెంటర్లో పెట్టాలా, ప్రతి ఒక్కటి డీటెయిల్గా అక్కడ దాని వెనకాల రాసి ఉంచుతారు. సో ఆ స్పీకర్ని మనం అలా ప్లేస్ చేయొచ్చు. ఇంకా రేర్ సైడ్లో పెట్టాల్సిన లెఫ్ట్ ఇంకా రైట్ స్పీకర్స్ వైర్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, ఎందుకంటే ఏవి రిసీవర్ నుంచి అవి కొంచెం దూరంగా ఉంటాయి కదా. ఇంకా మీరు కనెక్షన్స్ చేసేటప్పుడు ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కరెక్ట్ స్పీకర్స్ని కరెక్ట్ సాకెట్లో మాత్రమే ఇన్సర్ట్ చేయండి. మీరు స్పీకర్ ప్లేస్మెంట్ కరెక్ట్ చేసినా కూడా ఈ కనెక్షన్స్ కరెక్ట్ చేయకపోతే ఆడియో ఎక్స్పీరియన్స్లో చాలా డిస్టార్షన్స్ వస్తాయి. ఎందుకంటే బేస్ మ్యూజిక్ సిగ్నల్ వెళ్ళాల్సిన స్పీకర్కి ట్రబుల్ వెళ్తే ఎలా ఉంటుంది, అది మంచిగా సౌండ్ని ప్రొడ్యూస్ చేయలేదు కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం కరెక్ట్ కనెక్షన్స్ చేయకపోతే. సో మొత్తం మీద ఈ స్పీకర్ ప్లేస్మెంట్స్ కానీ, మనం మేకులు కొట్టి స్పీకర్స్ని హ్యాంగ్ చేయడం, ఈ వైరింగ్, కనెక్షన్స్, కేబుల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా వన్ టైం థింగ్. ఒకసారి మీరు చేస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా మీరు స్పీకర్స్ ప్లేస్ చేసిన తర్వాత మీ హాల్లో అదొక స్వీట్ స్పాట్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో మీరు నిల్చుంటే మీకు ఎక్స్ట్రాడినరీ సౌండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి మీకు ఈ సౌండ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఆ ప్లేస్లో మీరు సోఫా వేసుకొని కూర్చొని సినిమాలు చూస్తే అసలు మీకు ఒక సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలని అనిపించదు. నిజంగా మీకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చుతుంది. ఫైనల్గా మీకు పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మీరు ఈ హోమ్ థియేటర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన రూమ్లో ఎకోస్టిక్స్ పైన కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఈజీగా చిన్న టిప్సే ఉన్నాయి. సో ఏదైనా వాల్ కానీ, లేకపోతే ఒక విండో, ఇంకా డోర్స్, వీటన్నిటి కూడా కర్టన్స్ వేసేయండి. వాల్స్కి కూడా కర్టన్స్ ఇంకా బ్లాంకెట్స్ ఏదో ఒకటి వేయండి. ఎందుకంటే అక్కడ సౌండ్ రిఫ్లెక్ట్ అయ్యి మనకి రీసౌండ్ రావడం కానీ, ఇకో రావడం కానీ, అలా చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మీరు సౌండ్ ఇంక్రీజ్ చేసినప్పుడు, చాలా ఎక్కువ బేస్ మ్యూజిక్ ఉంది అంటే ఆ రూమ్లో ఏదైనా షో కేస్ ఉంటే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ కొద్దిగా ఇలా వాబుల్ అవుతుంది, వైబ్రేట్ అయినట్టుగా సౌండ్ వస్తుంది. ఒకవేళ ఆ హోమ్ థియేటర్ సిస్టమ్ పెట్టిన ఆ ఫర్నిచర్ మీదే ఒక డెకోరం ఏదన్నా లూజ్గా ఉంటే అది కూడా కొద్దిగా వైబ్రేట్ అవుతుంది. సో ఆ గ్లాస్ వైబ్రేట్ అవ్వకుండా చిన్నగా మీరు పేపర్ పెట్టచ్చు, షేక్ అవ్వకుండా. ఇంకా ఈ డెకోరం మొత్తం కూడా స్టిక్ చేసేయండి. ఎందుకంటే చాలా డీప్ బేస్ మ్యూజిక్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ చిన్న డిఫరెన్సెస్ కూడా చాలా ఇరిటేషన్ తెప్పిస్తాయి. అవి ఏవి ఉండకూడదు అంటే ఇలాంటి చిన్న టిప్స్ మనం తీసుకుంటే అయిపోతుంది. ఇంకా మీరు హోమ్ థియేటర్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు, కానీ ఆ ఫుల్ సరౌండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ మీకు రావాలి అంటే మీరు చూసే సోర్స్ కంటెంట్లో కూడా ఈ 5.1 ఆడియో ఛానల్స్ ఉండాలి కదా. సో మీరు అమెజాన్ ప్రైమ్ ఇంకా నెట్ఫ్లిక్స్ ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి మూవీస్ చూస్తున్నారంటే దాంట్లో 5.1 సరౌండ్ సౌండ్ సపోర్ట్ చేస్తున్నా లేదా అని కూడా అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. హోమ్ థియేటర్ సిస్టమ్స్ని సెటప్ చేసేటప్పుడు కొంతమంది ఆ స్పీకర్ వైర్స్ని కట్ చేసి ఇంకా ఎక్స్టెన్షన్ కోసం వేరే వైర్ని యాడ్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి, ఎందుకంటే ఆ వైర్ ఇంపెడెన్స్ పెరిగిపోతుంది, దాని రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. సో ఆ స్పీకర్ ప్రొడ్యూస్ చేయాల్సినంత లౌడ్గా వాల్యూమ్ని ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు. మిగతా స్పీకర్స్ అన్నీ లౌడ్గా ఉంటాయి, బ్యాక్లో ఉండే 2 స్పీకర్స్ లేదా ఒకటే స్పీకర్ చాలా డల్గా ఉంటుంది, చాలా తక్కువ వాల్యూమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు కూడా మీ సౌండ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండకపోవచ్చు. సో ఏం మాడిఫికేషన్స్ చేయకండి, ఆ వైర్స్ని, స్పీకర్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఉపయోగించండి. మన హోమ్ థియేటర్ సిస్టమ్ని మన టీవీతో కనెక్ట్ చేయాలంటే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ మనం HDMI ARC, HDMI ఆర్ట్ను ఉపయోగించవచ్చు, లేదా ఆప్టికల్ ఆడియో కేబుల్ని ఉపయోగించవచ్చు. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఇంకా క్లియర్ అయ్యి వేరే వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ఇంకా చాలామందికి ఒక హోమ్ థియేటర్ సిస్టమ్కి ఇంకా ఏవీ రిసీవర్కి మధ్యలో తేడా ఏంటి, ఫీచర్స్లో మనకి ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి, ఇంకా ఈ డెడికేటెడ్ ఏవీ రిసీవర్ ఎందుకంత కాస్ట్లీ, మనకి ఏది బెస్ట్, చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ క్లియర్గా ఈ వేరే వీడియోలో చూసి మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఒక హోమ్ థియేటర్ సిస్టమ్ కొంతమందికి చాలా కాంప్లికేటెడ్గా, బల్కీగా అనిపిస్తుంది, అంత కాంప్లికేటెడ్ సెటప్ చేయాలనిపించదు. ఇంకా అంత ఎక్స్ట్రాడినరీ సౌండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు వద్దు, నార్మల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. టీవీ స్పీకర్స్ కన్నా కొంచెం మంచి ఆడియో ఉంటే సరిపోతుందని కొంతమంది అనుకుంటారు. హోమ్ థియేటర్ సిస్టమ్స్ కొద్దిగా కాస్ట్లీ అనిపించవచ్చు. ఇంకా చీప్లోనే నాకు ఒక ఆడియో ఎక్విప్మెంట్ కావాలంటే మీరు సౌండ్ బార్స్తో వెళ్ళొచ్చు.
సో హోమ్ థియేటర్స్ ఇంకా సౌండ్ బార్స్ ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ ఈ వేరే వీడియోలో చూసి మీరు తెలుసుకోవచ్చు. ఒకటేసారి ఈ వీడియోలో ఇన్ని వీడియోస్కి నేను ఎందుకు లింక్ చేస్తున్నానంటే ఇవన్నీ కూడా హోమ్ థియేటర్స్కి రిలేటెడ్ కదా. సో మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలంటే ఆ వీడియోస్ అన్నీ మీరు చూడండి. అప్పుడే మీరు ఒక పర్ఫెక్ట్ పర్చేస్ డెసిషన్ తీసుకోగలుగుతారు. ఇంకా మీరు చాలా సంవత్సరాల పాటు ఆడియో ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా మీ ఇంట్లో ఒక పెద్ద స్క్రీన్ ఉండే టీవీ ఉంటే సరిపోదు. కంప్లీట్ మూవీ ఎక్స్పీరియన్స్ మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి హోమ్ థియేటర్ సిస్టంలో ఇన్వెస్ట్ చేయాలి. సో చాలామంది హోమ్ థియేటర్ సిస్టమ్ కొనుక్కున్న తర్వాత స్పీకర్స్ అన్నీ వాళ్ళ షోకేస్లో పక్కన పెట్టేస్తారు. అన్ని స్పీకర్స్ కనెక్ట్ కూడా అయ్యాడు, 2 స్పీకర్స్ కనెక్ట్ చేసాం కదా, ఇంకా అన్ని స్పీకర్స్ ఎందుకు, స్పేర్కి పక్కన ఉంచుకుందాంలే అనుకుంటారు. హోమ్ థియేటర్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఇలా చేస్తుంటే ఈ వీడియోని వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేయండి. సో మీ ఇంట్లో కూడా ఒక హోమ్ థియేటర్ సిస్టమ్ ఉందా? మీరు ఎలాంటి మూవీస్ని దాంట్లో చూడడానికి ఇష్టపడతారు? ఏ సాంగ్స్ని ఫ్రీక్వెంట్గా మీ హోమ్ థియేటర్ సిస్టంలో వింటూ ఉంటారు? నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియోలో కాంటెంట్ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే ఆన్లైన్లో మీరు ఏది పర్చేస్ చేసినా డిస్క్రిప్షన్లో ఉన్న అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లింక్స్ క్లిక్ చేసుకోనండి. ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఆడియో సిరీస్లో భాగం. ఒక్క ఆడియో టాపిక్ సంబంధించి మీరు 25 వీడియోస్ని ఈ ఆడియో సిరీస్ ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఈ ఆడియో సిరీసే కాకుండా టెక్నోకార్ట్ వీడియో లైబ్రరీలో నేను ఇంకా చాలా సిరీస్లు మీకోసం మీ అవగాహన పెంచడానికి అప్లోడ్ చేశాను. అవన్నీ చూడండి, మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆడియో సిరీస్లో 25 వీడియోస్ అన్ని ఇప్పుడే మీరు ఈ ప్లేలిస్ట్ క్లిక్ చేసి చూడొచ్చు. తెలుగులో మోస్ట్ నాలెడ్జబుల్ టెక్ ఛానల్ నుంచి ఇంటర్నేషనల్ క్వాలిటీ కాంటెంట్ అస్సలు మిస్ అవ్వకండి. ఆడియో సిరీస్ మొత్తం చూడండి. గుర్తుంచుకోండి, మీ అవగాహనే మీ శక్తి. ఎప్పుడు సైన్స్ నమ్మండి, టెక్నాలజీ వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.